ఏమి చదువుకున్నాము? నో చెవులు చెవులు, నాలుక, హృదయము, కన్నులు గురించి తెలుసుకున్నాము. ఇక ఈ దినము నోరు తెలుసుకుందాము. ఆమేన్. ఇర్మియా 1:8-9 వచనాలు. ఇర్మియా 1వ అధ్యాయము 8-9 వచనాలు. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నా నోరు ముట్టి. ఆయన చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో ఇలాగు సెలవిచ్చెను, నోరు ముట్టి ఇలాగున సెలవిచ్చున్నాడు. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆమేన్. నా యొక్క ప్రతి మాట యెహోవా దేవుని యొక్క మాట నీ నోట నేను ఉంచబోతున్నాను. నేను యెహోవానైనాను. ఆయన తను మాట్లాడతాడు, మన ద్వారా మాట్లాడతాడు. కానీ నీవు చాలా జాగ్రత్తగా ఉండవలెను. మాట్లాడటం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు వస్తాను అంటే ఖచ్చితంగా నేను చేస్తాను అంటే ఏ మాట అయినా సరే నీ నోట నుంచి ఒకటి మాట బయటకు వచ్చింది అంటే అది ఎవరిదై ఉండాలి? యెహోవా మాట లాగా ఉండాలి. అట్లా కాకుండా నీ సొంతంగా ఏదో తూతూ మంత్రం అన్నట్టు మాట్లాడచ్చా? ఖబర్దార్. భయము లేదా? నువ్వు వస్తానంటే వస్తావు, లేకపోతే రాను. నీ ఇష్టం, నీ కష్టము. అవునా కాదా? నీకు ఇష్టమైతే వస్తావు, లేకపోతే రావు. ఈ పని చేస్తావు, అది నీ ఇష్టం. నువ్వు కష్టమైన పని అయితే నువ్వు వదులుకుంటావు. కానీ ప్రజలతో, దేవుని ప్రజలతో ఎలా ఉండాలి? మాట కరెక్ట్ ఉండాలి. నీవు కరెక్ట్ గా మాట్లాడాలి. క్రీస్తునందు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏం సరదానా? ఇది సరదానా? టక్కమని మాట్లాడటం, నోటి మాటలు, మళ్ళా టక్కమని ఇంకొక బిజీ. నో, యు మస్ట్. వస్తాను, లేకపోతే అంతవరకు. అంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఆమేన్.
ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడతారమ్మా. ఎవరు? దేవుడు. దేవుడు. అట్లాంటి నోరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. భయము కలగదా? జాగ్రత్త ఇక నుంచి. ఆమెన్. హేజ్కల్ 3:1-3-4 వచనాల దాకా వరుసగా చదువు. హెస్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1-4 వరకు బ్రదర్. 3:2-3:3. 2 నుంచి. నేను నోరు తెరవగా ఆయన కాదమ్మా 1 నుంచి. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించు. ఏమనుకుంటున్నావు? నరపుత్రుడా, జాగ్రత్త. గట 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 వణుకు పుట్టింది. యెహోవా మాట్లాడుతున్నాడు. మన నోటు యాక్చువల్ గా నోరెవరిది? మనది. మన నోరు. మాట ఆయనది. మాట ఆయన మాట. మన నోటు ఉపయోగించుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సహోదరులారా, సహోదరులారా, మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఆమేన్. మరియు ఆయన నాతో మరియు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. నువ్వు కనపడే దాన్ని భక్షించుము, భుజించుము. భక్షించు, తిను. నువ్వు అట్లా తింటే కనీసం జ్ఞానమున్న కలిగిద్ది. ఆమేన్. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. అప్పుడు కనీసం తింటే అప్పుడు ఇశ్రాయేలు వద్దకు పోయి ప్రకటన చేయి. చెప్పాలి. ఆమేన్. నువ్వు చెప్పాలి అంటే అది తినాలి. ఆమేన్. ఎందుకు మామూలుగా మాట్లాడతాడు, కానీ ఇక్కడ అవసరమైంది. నెక్స్ట్. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, ఆమేన్. హల్లెలూయా. నరపుత్రుడా, నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా, నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఆమేన్. ఎప్పుడు వస్తుందండి ఇది? అంత హాయి, తీయగా, తేనెలాగా, మధురముగా నీలోన రావాలి. ఆమేన్. మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని యొక్క మాటలు మాట్లాడాలి. మన నోరుని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఆ సంగతి మనము గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్క విషయము అబద్ధాలు మాట్లాడకూడదు. నీవు అబద్ధాలు మాట్లాడుతుంటే యెహోవా యొక్క మాట నీకెట్లా వస్తుంది? ఆలకించండి. క్రీస్తు ప్రియులారా, మీరు అలాగుండకూడదు. ఆమేన్. యెహెజ్కేలు
33:22 ఎస్కేల్ 33:22 వచ్చిన. తప్పించుకొని వాడు వచ్చిన వెనకటి సాయంత్రంన యెహోవా హస్తము యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. నా మీదకి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునిపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. ఆమేన్. అప్పటి నుండి నేను మౌనుని కాకయుంటిని. ఆమేన్. కాబట్టి మనము క్రైస్తవులైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెసీ చెప్తున్నారు చాలా మంది. ప్రొఫెసీ చెప్తున్నారంటే మీరు మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట, దేవుని మాట. ఆయన కూడా మీ నోరుని ఉపయోగించుకుంటున్నారు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడేమో ప్రొఫెసీ చెప్పి అయిపోయిన తర్వాత వాళ్ళని వీళ్ళని భయంకరంగా తిట్టే పరిస్థితి నీ దగ్గర ఉంటే ఎవరున్నట్టు? ఎవడున్నాడమ్మా? అపవాది కంట్రోల్లో వాడు మాట్లాడే అవకాశము ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. మనము ఆయన హస్తము మన మీదకి వచ్చింది. మన నోరు మన నోటిలో ఆయన మాట ఉంచారు. ఆమేన్. ఎంత విలువైనది చూడండి. ఇప్పుడు ఈ శరీరం మొత్తం కూడా నోరు ఒకటి కూర్చుంటే అసలు తెలియదు కదా. కాబట్టి నోరు తెరిచి మాట్లాడితే అన్ని విషయాలు అతనికి ఎదురుగా ఉన్నటువంటి వారికి వినపడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. దానియేలు 10:16 వచనము చదువుకుందాం. దానియేలు గ్రంథము 10:16. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా, అతడు ఏం చేశాడు? నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటిని. అప్పుడు దాకా మాట్లాడాల, అవునా కదా? అవును. కానీ ఆయన వచ్చి నోరు తెరచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటిని. నా ఏలినవాడా, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. ఆమేన్. కాబట్టి నోరు తెరచి. ఆమేన్. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మాత్రం మర్చిపోకండి. మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అలా ఉండాలి. ఇక ఈ లోకములో ఎన్ని సంపాదించుకున్న ఉపయోగం లేదు. ఆమేన్. లూకా సువార్త 6:45. ఇక్కడైతే ఏదో 6:45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు బయటికి తెచ్చును. హృదయమందు నుండిన దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. పాత నిబంధన గ్రంథములో
వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని కొరకు కూర్చొని కనిపెట్టుకొని ఉన్నారు. వెంటనే ఆ వ్యక్తుల దగ్గరకి యెహోవా మాట్లాడటం జరిగింది. అవునా కాదు? చేయి చాపి వాళ్ళని ముట్టుతున్నారు. అది కాబట్టి ప్రవక్తలను ఆయన ఆమేన్. మాట్లాడించారు. ఇక ఇప్పుడు సజ్జనుడు అయితేనేమో తన హృదయంలో నుంచి మంచి ధననిధిలో నుంచి మంచి విషయాలు బయటికి తెస్తాడు. దుర్జనుడు అయితే చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయాలు బయటికి తెస్తాడు. కాబట్టి హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అవును. ఆమేన్. క్రీస్తు ప్రభువు ఆయన నోట నుంచి మాటలు ఎక్కడ? యెహోవా దేవుని యొక్క మాటలు, ఆయన మాటలు, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు. అవన్నీ కూడా వచ్చినాయి. మంచి వస్తాయా చెడ్డ వస్తాయా? చెడ్డయి రావు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నోటి నుంచి వస్తున్నటి మాటలు దేవుని మాటలు. ఆమేన్. మత్తాయి 13:34-35 వచనం. 13వ అధ్యాయము 34-35 వచనాలు మత్తయి సువార్త. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించుదును. నా నోరు తెరచి ఉపమాన ఆమేన్ రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదని అని ప్రవక్త చెప్పిన మాట. అంటే ప్రవక్త అంటే దేవుడు కుమారుడు. నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. ఆమేన్. చెప్పిన ఉపమానములన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు మొత్తం కూడా చెప్పి ఉన్నాడు. ఇంకేమి మిగిలి లేదు. లోక సంబంధమైన ఏవి ఉపమానముగా ఉన్నటువంటి ఇది అవసరము లేదు. అవన్నీ యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలు, ఆయన దగ్గర నుంచి మనము గ్రహించి లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ ఆయన చెప్పాడు. మొత్తము పరలోక రాజ్య సంబంధమైనటువంటి అన్ని కూడా మరి చెప్పాడు, రూపంలో బోధించారు. కాబట్టి ఆమేన్. ఇక అపోస్తుల కార్యము 8:35. టైం అయిపోయింది. యేసుక్రీస్తుని గురించి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుని గురించి ప్రకటన చేయాలి. మన నోరు తెరవాలి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తుల కార్యము 8:35. ఫిలిప్పు నోరు తెరిచి లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించెను. ఫిలిప్పు నోరు తెరిచి సువార్త ప్రకటించాడు యేసుక్రీస్తు గురించి. ఒక నిమిషం ఎక్కువైంది ప్రార్థన. అయిన దేవా, మీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు. కృపా ప్రేమ వాత్సల్యత గల దేవా, తండ్రి అయిన దేవా, మీకు వేలాది స్తుతి వందనాలయ్యా. మీకు దేకాల సమయంలో మీ కుమారుని నిలబెట్టుకుని మీరు ఒకసారి నోటి గురించి తప్ప మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రేమ, నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ ప్రవక్తలైన వారితో నువ్వు ఏ రీతిగా మాట్లాడావు, వారి నోరును ముట్టి ఎలాగైతే వారికి నీ మాటలు వారి నోట నుంచి